మనం 24వ తేదీ చిత్తూరు గీతలో నూతనంగా జాయిన్ అయ్యే సాధకుల కోసం ప్రత్యేకించి రూపొందించినటువంటి కార్యక్రమం షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి సాధన కార్యక్రమం 6 రోజులు లైవ్‌గా నడుస్తుంది. తర్వాత కొన్ని నెలల పాటు గైడెన్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ శిక్షణ ఏదో ఒక అంశాన్ని నేర్పించే విధంగా కాకుండా చిత్తూరు గీతలో జాయిన్ అయ్యేటటువంటి సభ్యులకి ప్రాథమిక దశలో షట్చక్రాల గురించి తెలియజేసి, అలాగే క్రియాయోగం గురించి కూడా తెలియజేసి, లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించినటువంటి అంశాలను కూడా అందించేందుకు 3 కార్యక్రమాలని, 3 శిక్షణలని కలిపి ఒకే ప్రోగ్రామ్‌గా అందిస్తున్నటువంటి కార్యక్రమం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియా సాధన అనేటటువంటి కార్యక్రమం. ఆసక్తి ఉన్నవాళ్ళు నా వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే నా వాట్సాప్‌లో, యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెంట్స్ రూపంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మేము వాటిని అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. కారణం ఏంటంటే కొంతమంది ఆకతాయితనంతోనో లేకపోతే ఏదో కామెంట్ చేయాలనే రూపంలో ప్రశ్నిస్తారు అనే ఉద్దేశం ఉంది. అయితే ఆ కామెంట్స్‌లో కొన్ని మంచి ప్రశ్నలు కాస్త విజ్ఞానాన్ని అందించొచ్చు ఈ ప్రశ్నల ద్వారా అనిపించినవి కొన్ని ప్రశ్నల్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాలను అందించే ప్రయత్నంలో కొన్ని వీడియోల్ని మేము రూపొందించడం జరిగింది. ఆ వీడియోలు వరుసగా మీకు ఈ నెలంతా అప్లోడ్ అవుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా ఒక ప్రశ్నని చూద్దాం. ఇతను ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న వేశాడు. ఈ మధ్య రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఒక మూవీకి సంబంధించిన టీజర్స్‌లో ఈ క్రియాయోగాకి సంబంధించినటువంటి ఎనర్జీ సెంటర్స్ ఉన్నది. దాని గురించి నాకు పూర్తిగా వివరంగా తెలియజేయగలరన్నట్టుగా మెసేజ్ చేశారు. నాకు ఆ మూవీ పేరు 'కల్కి'. ఆ 'కల్కి'కి, ఆ చిత్ర కథకి, ఆ చిత్ర కథలో ఈ ఎనర్జీ సెంటర్‌ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఈ ఎనర్జీ సెంటర్‌కి, ఆ కథకి సంబంధం అయితే నాకు తెలీదు. అయితే మీరడిగారు కాబట్టి ఆ ఎనర్జీ సెంటర్ గురించి కొంత వివరణ అందించే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను. ఆ ఎనర్జీ సెంటర్ 10 దళాలతో ఉన్నది. 10 దళాలతో ఉండేటటువంటి ఆ ఎనర్జీ సెంటర్‌ని మణిపురం అంటాం. ఆ ఎనర్జీ సెంటర్‌ని మణిపుర ఎనర్జీ సెంటర్ అంటాం. ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ యొక్క విద్యుక్త ధర్మాలు ఏంటి అంటే, ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ బలంగా ఏర్పడినటువంటి కాలం మానవుడు పరిణామం చెందుతున్నటువంటి సమయంలో ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ అనేది డెవలప్ అయిందిగా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే మానవుడి యొక్క మేధో సంపత్తికి, మానవుడి యొక్క శాస్త్రీయ విజ్ఞానానికి, మానవుడి యొక్క సాంకేతిక రంగాలలో పురోభివృద్ధికి, మానవుడి యొక్క మేధో సంపత్తికి, మానవుడి యొక్క ఎదుగుదల అన్ని అంశాలలోనూ తను పొందుతున్నటువంటి ఎదుగుదలకి ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ అనేది ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది అని చెప్పి క్రియాయోగాకి సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు తెలియజేసినటువంటి అంశం. అంతేకాదు ఈ మణిపురం అనేది మానవుడి యొక్క భక్తి, మానవుడి యొక్క ఆధ్యాత్మికత, మానవుడి యొక్క కార్యదక్షత, మానవుడి యొక్క నేర్పరితనం ఈ అంశాలని అలాగే మానవుడి యొక్క భక్తి, విశ్వాసాలని ఈ మణిపుర ఎనర్జీ సెంటరే ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ ద్వారానే మానవుడి యొక్క సత్సంబంధాలు, స్నేహ సంబంధాలు, వైవాహిక సంబంధాలు, అలాగే వారి యొక్క వృత్తి, వ్యాపారాది అంశాలలో కూడా అందులో కలిగేటటువంటి వృద్ధి, అభివృద్ధి అంశాలను కూడా ఈ మణిపుర ఎనర్జీ సెంటరే ప్రభావితం చేస్తూ ఉంటుందిగా మనం ఈ మణిపుర ఎనర్జీ సెంటర్‌ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ బలహీనమైతే
ఇప్పుడు చెప్పినటువంటి అంశాలలో పురోభివృద్ధి ఆగిపోతుంది, బలహీనమవుతుంది. మనిషి యొక్క ప్రకృతి సున్నితంగా తయారవుతుంది. అంటే ఒక సెన్సిటివ్ నేచర్‌ని ఆ మనిషి కలిగి ఉంటాడు. మణిపుర ఎనర్జీ సెంటర్ ఎప్పుడైతే బలహీనమైందో, ఒక నెగెటివ్ థింకింగ్ కావచ్చు, వ్యతిరేకపు ఆలోచనలు, సానుకూల దృక్పథం లేకుండా వ్యతిరేక దృక్పథంతో ఆ మనిషి తయారవ్వడం, స్నేహ సంబంధాలు, వైవాహిక సంబంధాలలో వైఫల్యాన్ని పొందడం, ఇలాంటి అంశాలు మణిపుర ఎనర్జీ సెంటర్ బలహీనమైనప్పుడు ఆ వ్యక్తికి కలుగుతాయి. కాబట్టి ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ ఈ అంశాలలో బలంగా ఉండాలి కాబట్టి, ఆ మణిపుర ఎనర్జీ సెంటర్‌ని బలంగా చేసుకోవడానికి మన పూర్వీకులు కొన్ని పద్ధతుల్ని, ఆచారాల్ని, సాంప్రదాయాల్ని మనకందించారు. మణిపుర ఎనర్జీ సెంటర్ పసుపు రంగుకి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది. అందుకే మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా, ఒక నూతనమైనటువంటి అంశాన్ని స్టార్ట్ చేయాలన్నా, ఒక పూజ గావచ్చు, ఒక భక్తికి సంబంధించిన అంశం గావచ్చు, ఆధ్యాత్మికత గావచ్చు, అది ఏదైనా కావచ్చు. దానికి పసుపుని మనం ఉపయోగించడం అనేది తరచుగా చేస్తూ ఉంటాం. ఈ పసుపు రంగు వల్ల మన మేధో సంపత్తి పెరగడానికి, అలాగే ఒక ప్రశాంతతకి, ఒక ప్రశాంతకరమైనటువంటి స్థితిని మనం అనుభవించడానికి ఈ రంగు చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ బలంగా ఉండడం కోసం క్రియాయోగ సాధకులు క్రియల్ని సాధన చేస్తూ ఉంటారు. ఈ క్రియల ద్వారా బ్లాక్ అయిపోయిన మణిపుర ఎనర్జీ సెంటర్‌ని అన్‌బ్లాక్ చేసుకోగలుగుతారు. బలహీనంగా ఉండేటటువంటి మణిపుర ఎనర్జీ సెంటర్‌ని శక్తివంతంగా చేసుకోగలుగుతారు. కాస్మిక్ ఎనర్జీని గ్రహించకుండా, కాస్మిక్ ఎనర్జీని తీసుకోలేని విధంగా ఉండేటటువంటి మణిపుర ఎనర్జీ సెంటర్‌ని పూర్తి స్థాయిలో కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలిగే విధంగా గూడా కొన్ని క్రియా సాధనల ద్వారా వాళ్ళు మణిపుర ఎనర్జీ సెంటర్‌ని పూర్తిగా హీల్ చేసుకోగలుగుతారు. సో, ఈ మణిపుర ఎనర్జీ సెంటర్ అనేది మానవుడి యొక్క జీవితాన్ని సగభాగాన్ని ప్రభావితం చేస్తుంది అనడంలో ఏ సందేహం లేదు. ఈ మణిపుర ఎనర్జీ సెంటర్‌ని బలంగా చేసుకోవడానికి హిందూ సంస్కృతిలో, హైందవ సాంప్రదాయంలో ఎన్నో అంశాలు మనకు అందించారు. ఈ మణిపుర ఎనర్జీ సెంటర్‌ని ఎవరు కూడా బలహీనం చేసుకోకూడదు. డిప్రెషన్, నెగెటివ్ థింకింగ్, ఒత్తిడి, ఆందోళన ఇలాంటి అంశాలకి కారణభూతమై మణిపుర ఎనర్జీ సెంటర్ యొక్క బలహీనత కారణంగా ఉంటుందని మన పూర్వీకులు, ఈ క్రియా యోగాకి సంబంధించినటువంటి యోగులు మనకి ఎప్పుడో ఎన్నో గ్రంథాల్లోనే చెప్పడం జరిగింది. సో, ప్రతి ఒక్కరూ ఈ మణిపుర ఎనర్జీ సెంటర్‌ని బలంగా చేసుకునేందుకు క్రియాయోగ సాధన చేస్తారని, ఈ ఎనర్జీ సెంటర్స్ పట్ల అవగాహన అనేది ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో ఉండాలి. ఎందుకంటే ఈ ఎనర్జీ సెంటర్స్ బలహీనమైతే ఏ మందు, ఏ ఔషధం, ఏ మెడిసిన్ కూడా దేహాన్ని హీల్ చేయలేదు. దేహాన్ని ఏ విధంగానూ నయం చేయలేదు. ఏ రుగ్మతిని నయం చేయలేదు. ఈ ఎనర్జీ సెంటర్ బాగున్నంత వరకే బాహ్యంగా ఔటర్ స్కేల్‌లో మనం తీసుకునేటటువంటి ఔషధాలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు ఉపయోగపడతాయి. కానీ ఈ ఎనర్జీ సెంటర్ బలహీనమైన తరుణంలో బయటవి ఏవి కూడా మానవుడిని ఉద్ధరించలేవు. ఏ విధంగానూ ఉపయోగపడవు. కాబట్టి నా యొక్క ఆలోచన ఏంటంటే, నా యొక్క సలహా ఏంటంటే, మూడో తరగతి, నాలుగో తరగతి విద్యార్థుల దగ్గర నుండి ఇక ప్రతి వ్యక్తి ఈ ఎనర్జీ సెంటర్స్ యొక్క వ్యవస్థని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నది నా యొక్క ఆలోచన, నా యొక్క సలహా. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ప్రశ్నలు అడిగినటువంటి మిత్రుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరొక ప్రశ్నతో మరొక వీడియోలో కలుద్దాం. ఓం తత్సత్.